సిరియాలో అంతర్యుద్ధం పరిస్థితులు మళ్లీ మొదలయ్యాయి. ఇక్కడ మళ్లీ తీవ్రవాద నీడ కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులు పెద్ద నగరమైన అలెప్పోను స్వాధీనం చేసుకున్నారు. దీంతో దాడి భయంతో సిరియాలోని మూడో అతిపెద్ద నగరమైన హోమ్స్ నుంచి వేలాది మంది ప్రజలు పారిపోతున్నారు. దేశంలోని ప్రధాన నగరాలపై తిరుగుబాటుదారుల నియంత్రణ అధ్యక్షుడు బషర్ అల్ అసాద్కు పెద్ద దెబ్బ అని చెబుతున్నారు. అలాగే సిరియాలోని పెద్ద నగరమైన అలెప్పోను ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది దీనిని తబిలాన్ వృత్తితో పోలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన ఏర్పాటైనట్లే సిరియాలో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోన్నాయి. దాదాపు దశాబ్దం పాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లి గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో తిరుగుబాటుదారులు మళ్లీ ఇప్పుడు రెచ్చిపారు. బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాల్ని వెనక్కి నెడుతూ ఇప్పటికే పలు కీలక పట్టాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. హోమ్స్ కూడా ప్రభుత్వ దళాల చేతుల్లోంచి చేజారిపోతే తిరుగుబాటు దళాల తదుపరి లక్ష్యం రాజధాని డమాస్కస్ అయ్యే అవకాశం ఉంది. ఆ నగరాన్ని కూడా ఆక్రమిస్తే సిరియా పూర్తిగా రెబల్స్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత పౌరులు సిరియాకు వెళ్లకూడదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సిరియా విషయంలో ప్రయాణికులకు సలహాలను జారీ చేసింది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు సిరియాకు ప్రయాణించకుండా ఉండాలని సూచనలు చేసింది. సిరియాలో నివసిస్తున్న భారతీయుల కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ నెంబర్ను కూడా విడుదల చేసింది. ఇక సిరియాలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 14 మంది వివిధ సంస్థల్లో పనిచేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. వారికి భద్రత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.